నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. లక్షలాది మంది అభ్యర్థుల నిరీక్షణకు తెరదించుతూ రాష్ట్ర ప్రభుత్వం మెరిట్ జాబితాను విడుదల చేసింది. 16,347 పోస్టులతో రికార్డు స్థాయిలో చేపట్టిన ఈ నియామక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. మరి మెరిట్ లిస్ట్ లో పేరు వచ్చిన అభ్యర్థులు ఆ తర్వాత ఏం చేయాలి? సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ప్రక్రియ ఎలా ఉంటుంది? ఏ పత్రాలు సిద్ధం చేసుకోవాలి? భవిష్యత్తులో డిఎస్సీల నిర్వహణపై ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏంటి? ఈ అన్ని ప్రశ్నలకు పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సి 2025 తుది అంకానికి రంగం సిద్ధమైంది. శుక్రవారం రాత్రి అధికారులు అధికారిక వెబ్సైట్ లో మెరిట్ జాబితాను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు ఇతర అనధికారిక మార్గాలను నమ్మకుండా కేవలం అధికారిక వెబ్సైట్ల ద్వారానే సమాచారం పొందాలని అధికారులు స్పష్టం చేశారు. ఇక మెరిట్ జాబితాలో జోన్ ఆఫ్ కన్సిడరేషన్ లోకి వచ్చిన అభ్యర్థులకు వారి వ్యక్తిగత లాగిన్ ద్వారానే కాల్ లెటర్ పంపనున్నారు. కాల్ లెటర్ అందిన తర్వాత అభ్యర్థులు చేయాల్సిన ప్రక్రియ అత్యంత కీలకం. మొదటగా సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కు హాజరు కావడానికి ముందే అభ్యర్థులు తమ సంబంధిత సర్టిఫికేట్లన్నింటినీ వెబ్సైట్ లో తప్పనిసరిగా అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత వ్యక్తిగతంగా సర్టిఫికేట్ల పరిశీలనకు హాజరు కావాలి. వెరిఫికేషన్ కు వచ్చేటప్పుడు వెంట తీసుకురావాల్సిన పత్రాల జాబితాను అధికారులు స్పష్టంగా ప్రకటించారు. అవేంటంటే ఇటీవల తీసుకున్న కుల ధృవీకరణ పత్రం, గెజిటెడ్ అధికారితో అటెస్ట్ చేయించిన 3 సెట్ల జిరాక్స్ కాపీలు, 5 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, అభ్యర్థుల సౌలభ్యం కోసం ఏ సర్టిఫికేట్లు అవసరమో తెలిపే పూర్తి చెక్ లిస్ట్ ను కూడా డిఎస్సి వెబ్సైట్ లో ఉంచనున్నారు. అధికారులు ఒక కీలక విషయాన్ని హెచ్చరిస్తున్నారు. సరైన సమయంలో వెరిఫికేషన్ కు హాజరు కాకపోయినా, సరైన పత్రాలు సమర్పించకపోయినా లేదా తగిన విద్యార్హతలు లేవని తేలినా ఎలాంటి మొహమాటం లేకుండా మెరిట్ లిస్ట్ లో తర్వాతి స్థానంలో ఉన్న అభ్యర్థికి అవకాశం కల్పిస్తారు. మరోవైపు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ డిఎస్సి అభ్యర్థులకు భరోసా ఇచ్చే కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర చరిత్రలోని తొలిసారి 16,347 పోస్టులతో మెగా డిఎస్సిని విజయవంతంగా పూర్తి చేశామని, ఇకపై నిరుద్యోగులు ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇక నుంచి ప్రతి ఏటా జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఎప్పటికప్పుడు ఖాళీలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ విద్యారంగంలో ప్రమాణాలు పెంచడమే లక్ష్యమని, ఉపాధ్యాయుల విలువైన సమయాన్ని అనవసర శిక్షణలతో వృధా చేయవద్దని అధికారులను ఆదేశించారు. మొత్తం మీద మెగా డిఎస్సి ప్రక్రియ ఒక కొలిక్కి రావడంతో పాటు భవిష్యత్ డిఎస్సీలపై కూడా ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వడం లక్షలాది మంది నిరుద్యోగ అభ్యర్థులకు కొత్త ఆశలు చిగురింపజేస్తోంది.